వెల్కమ్ టు G3 మీడియా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు. దేశ అభివృద్ధి అంశాలపై ఢిల్లీలో కీలక చర్చలు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై దృష్టి సారించిన నీతి ఆయోగ్. అభివృద్ధి కార్యాచరణకు మార్గదర్శక నిర్ణయాలపై చర్చలు. డిఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందన్న వైఎస్ జగన్. నియామక ప్రక్రియపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. చంద్రబాబు లోకేష్ ల ముద్దాయిలు కాబట్టి న్యాయం జరగదని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న హరీష్ రావు. మహిళలు చిన్నారుల భద్రతపై ప్రభుత్వం విఫలమైందన్న విమర్శ. నేరాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న హరీష్. పోక్సో కేసులు పెరుగుతున్నా చర్యలు లేవన్న ఆందోళన. ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు. రాజకీయ లబ్ధి కోసం ఎస్ఐఆర్ అంశాన్ని ఇతర పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రామచంద్రరావు. ఓటర్లు తమ నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటమే దీని లక్ష్యమని వెల్లడి. తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని వ్యాఖ్యలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, దేశ అభివృద్ధి, రాష్ట్రాల పురోగతికి సంబంధించిన కీలక అంశాలపై ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తమిళనాడు సీఎం విజయ్ సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రాలకు సంబంధించిన ప్రాధాన్య అంశాలపై చర్చలు జరిగాయి. మౌలిక వసతులు, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాలు సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్రాల సమన్వయం అవసరమని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశం ద్వారా భవిష్యత్ అభివృద్ధి కార్యాచరణకు మార్గదర్శక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. డిఎస్సీ నియామకాల వ్యవహారంపై మాజీ సీఎం జగన్ తీవ్ర ప్రశ్నలు సంధించారు. ఫస్ట్ ర్యాంక్ సాధించిన అభ్యర్థికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. అతని ఐడి ఎందుకు కనిపించకుండా పోయిందని ప్రశ్నించారు. రెండో మెరిట్ జాబితాలో ఫస్ట్ ర్యాంకర్ పేరు తొలగించడం వెనుక కారణం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాలు చూస్తుంటే నియామక ప్రక్రియలో తప్పులు జరిగాయనే అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. నియామకాలలో పారదర్శకత లేకపోతే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని కోరారు. డిఎస్సీ వ్యవహారంలో నిజాలు బయటకు రావాలని జగన్ డిమాండ్ చేశారు. ఇంట్రెస్టింగ్ గా ఉంది కథ. ఇదే క్యాండిడేట్ ఇంత మంచి ర్యాంక్ వచ్చింది కదా, మరి క్యాండిడేట్కి ఉద్యోగం రావాలి కదా. ఇదే క్యాండిడేట్కు నిజంగా మెరిట్తో ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఈ మనిషికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? ఇది ఇంకొక మిస్టరీ. అంటే తప్పు జరిగిందని కనిపిస్తూ ఉంది కదా, అతడి ఐడి కనిపించకుండా చేశారు. అతడి ఐడిని కనిపించకుండా చేశారు. అతని డేటాను మాయం చేశారు. సెకండ్ మెరిట్ లిస్ట్ కూడా ఒకసారి చూపించుమా. మెరిట్ లిస్ట్లో మార్పులు ఆయన పేరు లేదు. మెరిట్ లిస్ట్లో మార్పులు ఇష్టానుసారంగా ఆయన పేరు లేదు. నిజంగా ఈ క్యాండిడేట్ కన్నా మెరిట్ ర్యాంక్ సాధించాడని వీరు భావించి ఉంటే ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అంటే తప్పు జరిగిందనేగా. అతని ఐడి ఎందుకు కనిపించకుండా చేశారు? అతని డేటాను ఎందుకు మాయం చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి తన పేరును ఎందుకు తొలగించారు? కాల్ లెటర్ ఎందుకు పంపలేదు? పరీక్షల్లో వీళ్ళు కండక్ట్ చేసిన విధానం చూస్తే నిజంగా చాలా షాకింగ్గా ఉంటుంది. అసలు అలార్మింగ్ లెవెల్స్లోకి షాక్ అనేది పోతుంది. లక్షల మంది క్యాండిడేట్లు
పెట్టుకున్న నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు వమ్ము చేస్తూ స్కాములు చేస్తూ ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీసిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఇంత ఘోరంగా రిక్రూట్మెంట్ జరగడం అన్నది బహుశా ఆంధ్ర చరిత్రలో బహుశా ఎప్పుడైనా జరిగిందో లేదో నాకైతే తెలియదు. కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు కొడుకు, ఆయన సుపుత్రుడు లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇద్దరు కలిసి ఇంతటి దారుణంగా చేశారు అన్న విషయాలు ఆంధ్ర రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధాని నరేంద్ర మోదీ స్ఫూర్తి అని పేర్కొన్నారు. గత 20 సంవత్సరాలుగా తనకు జ్వరం కూడా రాలేదని చెప్పారు. అయితే ఇటీవల హైదరాబాద్ లో పాలు తాగిన తర్వాత జ్వరం వచ్చి 3 రోజుల పాటు మంచానికే పరిమితమయ్యానని తెలిపారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో కూడిన జీవన శైలి, వ్యాయామం, యోగా వంటి అంశాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అన్నారు. ప్రధాని మోదీ జీవన విధానం తనను ప్రభావితం చేసిందని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. మ్యాంగో ఎంత మంచి అందంగా ఉంటుంది. మ్యాంగో నేనేమైతే హైదరాబాద్లో హైబ్రిడ్ మ్యాంగో తింటే 2 అమ్మాయిలు చచ్చిపోయారు. 17 ఏళ్ళ అమ్మాయి, 9 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే చచ్చిపోయారు. నిన్న మామిడికాయ తింటే అంటే ఇవాళ దేశంలో మామిడికాయ తినడానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అంతేందుకన్నా నేనే ఉదాహరణ. నేను మొన్న హైదరాబాద్లో మిల్క్ దాగి 3 రోజులు బెడ్ మీద పడినా. నేను బెడ్ మీద పడినా 3 రోజులు. నేనే నాకు 20 సంవత్సరాలు జ్వరం లేదు. నాకు నరేంద్ర మోడీ స్ఫూర్తి. నేను అనుకున్నా మోడీ గారి స్ఫూర్తి నాకు కూడా జ్వరం రాదని చెప్పి అమ్మవారు భక్తులు అని చెప్పి మొత్తం ఆరాంస తిరిగిన. లాస్ట్కి మొన్న హైదరాబాద్ బయటికి వెళ్ళేస్తే పాలు తాగిన 3 రోజులు బెడ్ మీద పడినా. 20 సంవత్సరాల జ్వరం లేదు, నాకు దగ్గు లేదు, దమ్ము లేదు, బీపీ లేదు, షుగర్ లేదు, ఏం లేదు. ఇవాళ తప్పెవరు ఇలా నానే. కానీ ఇప్పుడు ఈ పూట గురించి ఆలోచించదు మనం. ఈ పూట ఏం జరుగుతుంది, ఇప్పుడే నాకు పైసలు రావాలి, ఇప్పుడే నాకు కోటీశ్వరం. రైతుల పరిస్థితి కోటీశ్వరాల పరిస్థితి లేదని, ఎందుకంటే ఇప్పుడు ధాన్యమే కొనే పరిస్థితి లేదు ఇవాళ. కాబట్టి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలను అధిగమించి భవిష్యత్తు గురించి ఆలోచించారు. రేపు మీ పిల్లలు చిన్నప్పుడు మనవరాలు కాళ్ళు వంకరైతే, చేతులు వంకరైతే, ఈ ఫుడ్ తింటే, వంట తింటే, కెమికల్స్ వాడుతున్నటువంటి ఒక భయం, భద్రత అనేది మనలో పడి ఉండాలి. రోగానికి కారకులం మనమే, రోగానికి నివారకులు కూడా మనమే. టీఎస్సీ నియామకాల వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీలు కంచెల శ్రీకాంత్, భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని వారు వేలాది ఉద్యోగాలు కల్పించిన ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం ఆశ్చర్యకరమన్నారు. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారని ఆరోపించారు. ప్రస్తుతం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియామకాల ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావు లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. అభివృద్ధి, ఉపాధి కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ఆయన వినడం జరిగింది, వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు యాదయ్యను గత వారం రోజుల నుంచి తాడేపల్లిలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లోనే అతను పెట్టుకొని అతను ఏమైనా వెళ్ళిపోతాడేమో ఏమో అతను బంధించి, ఒక విధంగా నిర్బంధించి ఈరోజు ఆయన్ను పక్కన పెట్టుకోవడం జరిగింది. ఇంకా పార్టిసిపేషన్ అయిన వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు. ఇది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడా చూడలేదని చెప్పి హావభావులకు పోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సిగ్గుండాల మాట్లాడేదానికి. చరిత్ర తెలుసుకో. మీరు సచివాలయ ఉద్యోగాలు మేము ఇచ్చినామని చెప్తున్నాం. 1,30,000 ఉద్యోగాలు ఒక చిన్న పొరపాటు జరగకుండా, ఒక అవినీతి జరగకోకుండా ఇచ్చినాము. మేమంతా జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ స్థాయి క్రీడాకారులకే నేను ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పి సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తాను. నువ్వు ఇచ్చిన లిస్ట్ ఇది. నువ్వు ఇచ్చిన వార్డు, గ్రామ సచివాలయాలకు సంబంధించి ఇచ్చిన 2,300 మంది క్రీడాకారుల కోటాలో ఇచ్చిన లిస్ట్ ఇది. పంపించమంటే పంపిస్తా. 4 అధికారులు, 4 రాష్ట్ర స్థాయి ఉన్నత అధికారులు సంతకాలు చేసి సెలెక్ట్ చేసి లిస్టు ఎవరికి ఇచ్చారు? దీంట్లో షేక్ ముస్తాఫా, హాల్ టికెట్ నంబర్ 1908010108883, ఖోఖో 43rd సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్, హెల్డ్ చీమకుర్తి.
ఇన్ మే 2007. ఏందా ఈయన గోల్డ్ మెడలా? ఇంకొకటి తెల్ల ఎడిషన్ ఫుట్బాల్ ఏపీ సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ అనంతపురం 2016లో. దోరెపాటి శివకృష్ణ బాస్కెట్బాల్ హెచ్జిఎఫ్ 52nd ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ మహబూబాబాద్. పాలపర్తి తిరుపాల్ సాఫ్ట్బాల్ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ సాఫ్ట్బాల్ టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ ఇన్ సిరిపురం. బిల్లా చెన్న వెంకటేశ్వర నాయుడు ఖోఖో ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఖోఖో టోర్నమెంట్ పార్టిసిపేషన్ హెల్డ్ అట్ నెల్లూరు. ఏం జగన్మోహన్ రెడ్డిది? మందే ఇది చదువు, మనం రాసినదే. మన అధికారులు సెలెక్ట్ చేసిన 2,300 మంది. ఇంత పచ్చిగా నువ్వు అబద్ధాలు చెప్తాను. వాస్తవాలు లేకపోతే మా దగ్గర ఇంకొక ఆయన కె రాజారావు బాల్ బ్యాడ్మింటన్ నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజ్ బాల్ ఛాంపియన్షిప్ పార్టిసిపేషన్. ఇంకా దుర్మార్గం, బాల్ బ్యాడ్మింటన్ ప్రపంచంలో ఎక్కడ ఉంది అంటాడు ఆయన. మీరు బాల్ బ్యాడ్మింటన్ గీయలేదు ఉద్యోగము. మీరిచ్చిన 2,300 మందిలో 400-500 మంది క్రీడాకారులు బాల్ బ్యాడ్మింటన్ ద్వారా వచ్చిన వాళ్ళు. బాల్ బ్యాడ్మింటన్ ఈ రోజు కాదు, ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కాలం నుంచి. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్నారులపై లైంగిక దాడులు పెరిగాయని ఆరోపించారు. 2024లో 2,200 మంది చిన్నారులు, 2025లో 2,400 మంది చిన్నారులు అఘాయిత్యాలకు గురయ్యారని పేర్కొన్నారు. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుంటే నేరాలు తగ్గాలి, కానీ పెరగకూడదన్నారు. మహిళా భద్రతపై ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు. దొంగతనాలు, హత్యలు, పోక్సో కేసులు పెరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు అవసరమని సూచించారు. నేరాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని హరీష్ రావు ఆరోపించారు. ప్రతిరోజు ఈ రాష్ట్రంలో 5-6 చోట్ల చిన్న పిల్లల మీద లైంగిక దాడులు జరుగుతా ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తా ఉంది అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చిన్నపిల్లల మీద లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. 2024వ సంవత్సరంలో 2,200 మంది చిన్నపిల్లల మీద పోక్సో కేసులు నమోదైనాయి, లైంగిక దాడులు జరిగినాయి. 2025 సంవత్సరంలో ప్రభుత్వం కనీసం చర్యలు తీసుకుంటే తగ్గలే. 2025లో 2,400 మంది చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రతి సంవత్సరం పోక్సో కేసులు పెరుగుతా ఉన్నాయి. ఇది నేను చెప్తున్న లెక్క కాదు, అఫీషియల్ డాటా. ఎన్సీఆర్బి డాటా ప్రకారంగానే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు చిన్నపిల్లల మీద అత్యాచారాలు పెరుగుతా ఉన్నాయి. సంవత్సరానికి కేసులు పెరుగుతా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు ప్రత్యేకంగా మహిళల కోసం ఒక అడిషనల్ డీజీ ర్యాంకులో ఉమెన్ వింగ్ ను పెట్టి, షీ టీమ్స్ ను పెట్టి అనేక చర్యలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలో కూడా భద్రతా టీమ్స్ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇవాళ ఉమెన్స్ వింగ్ కు అడిషనల్ డీజీగా ఉన్న వ్యక్తికే సిఐడి ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి, చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్ లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులు వేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తకపోతే ఇయాలటి వరకు పట్టుకునే పరిస్థితి లేదు. విశాఖ ఉక్కు కర్మాగారం అంశంపై స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం జగన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.
అధికారంలో ఉన్న సమయంలో కర్మాగారం సమస్యల పరిష్కారానికి తగిన కృషి చేయలేదన్నారు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మాత్రం స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సంక్షేమం, పరిశ్రమ భవిష్యత్తు కోసం అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోందన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాని పరిరక్షణ కోసం ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. రక్షణ అందించడమే కాకుండా మిగతావన్నీ కూడా 90 రోజుల్లో పూర్తి చేస్తామని నారా లోకేష్ గారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ రకంగా జరిగినటువంటి ఒక దురదృష్టకర సంఘటన, దాని తర్వాత ప్రభుత్వం చేపట్టినటువంటి చర్యలు, ఇవన్నీ ఒక పక్కన ఈ విధంగా ఉండగా, మరి గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా కొంచెం ఎక్కువ వస్తుంది చూడమ్మా. గొడ్డల పార్టీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా విశాఖపట్నం వెళ్ళటం జరిగింది. వెళ్ళి మామూలుగానే పచ్చి అబద్ధాలు మాట్లాడటం, అనవసరమైనటువంటి రాజకీయ ప్రేలాపనలకి పాల్పడటం, ఇవన్నీ కూడా మామూలుగానే చేయటం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడటానికి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చేసినటువంటి ప్రయత్నం శూన్యం, సున్నా. ఏ రకంగా కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయనటువంటి ఒక వ్యక్తి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ దాన్ని రక్షించటానికి, కార్మికుల శ్రేయస్సు కోసం ఏమాత్రం కూడా ప్రయత్నం చేయనటువంటి వ్యక్తి నిన్న విశాఖపట్నం వెళ్ళి ముసలి కన్నీరు గారుస్తున్నాడు. నేనేదో అది చేశా ఇది చేశా అని పచ్చి అబద్ధాలు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి మైక్ ముందుకు వచ్చాడంటే నోట్లో నుంచి వచ్చినటువంటి ప్రతి మాట అబద్ధమే కదా. నిన్న కూడా మళ్ళీ ఒకసారి అదే రుజువైంది. నిన్న ఈ గొడ్డలి పార్టీ అధ్యక్షుడు మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రధానంగా ఆయన చెప్పినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియపై వస్తున్న విమర్శలకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గట్టిగా స్పందించారు. అర్హత లేని ఓటర్లను తొలగించి పారదర్శకత ఓటింగ్ వ్యవస్థను తీసుకురావడమే ఎస్ఐఆర్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల విశ్వాసం మరింత పెరగాలంటే ఓటరు జాబితాలు ఖచ్చితంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు అనవసర అపోహలు సృష్టిస్తున్నాయని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ బలమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతోందని అన్నారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు అవసరమైన అన్ని చర్యలకు మద్దతు ఇస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కానీ కేంద్ర ప్రభుత్వంకి ఏం పని ఉంటుందండి? గవర్నమెంట్ మీది, మీరు లిస్టు తయారు చేయాలి. మీరు ఓడిపోతే ఈరోజు బీజేపీ ప్రభుత్వాన్ని అంటా ఉన్నారు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు వారు ఆలోచించారు. కర్ణాటకలో కూడా ఎస్ఐఆర్ జరుగుతుంది, ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది. మీ ఈ రెండు ప్రాంతాల్లో కూడా మీవే కదా అధికారం. కేరళలో ఎస్ఐఆర్ అయిపోయింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి దానికి ఏమంటారండి వీళ్ళు? మీరు గెలిస్తేనో ఎస్ఐఆర్ బాగా జరిగినట్టు, మీరు కానీ మీ ఇండియా అలయన్స్ కానీ ఓడిపోతే ఎస్ఐఆర్ సరిగ్గా జరగలేనట్టు, దానివల్లనే ఓడిపోయినాం. తమిళనాడులో ఎస్ఐఆర్ జరిగింది, అక్కడ కూడా చాలా డూప్లికేట్ ఓట్లు తీసేశారు, చనిపోయిన ఓట్లు తీసేశారు. మరి అక్కడ కూడా ఈరోజు ఫలితాలు వేరే విధంగా వచ్చినాయి. బీజేపీకి ఏం అనుకూలంగా రాలే కదా అక్కడ. కాబట్టే మేము గెలుస్తేనో ఈవీఎంల వల్ల గెలిచారంటారు, మేము గెలుస్తేనో లేక మేము ఓడిపోతేనో ఎస్ఐఆర్ వల్ల ఓడిపోయినాం, బీజేపీ ఎస్ఐఆర్ వల్ల గెలిచినంటారు. నేను రేవంత్ రెడ్డి గారిని, కేరళలో మీరు గెలిచారు, దానికి ఏమంటారు మీరు? ఈవీఎంలు పనికిరావు, అప్పుడు ఈవీఎంలు మంచి పని చేసినట్ట. హిమాచల్ ప్రదేశ్లో మీరు గెలిచారు, అప్పుడు ఈవీఎంలు మంచి పని చేసినట్ట. కర్ణాటకలో మీరు గెలిచారు, ఈవీఎంలు పని చేసినట్ట.
ఓడిపోతే ఈవీఎంల మీద, ఓడిపోతే ఎస్ఐల మీద పడి ఏడుపు వీళ్ళకు. ఒక బాధ్యత రహితమైనటువంటి యొక్క ప్రవర్తన ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఈ విధమైనటువంటి ఒక వైఖరితో ఉంటే ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు. ఎస్ఐఆర్ జరుగుతున్నటువంటి నేపథ్యం 20వ తారీఖున నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారు అక్కడే ఓటు వేయించుకోండి. రేవంత్ రెడ్డి గారు బలవంతంగా ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళని చాలామందిని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మీకు ఇక్కడ ఓటు మీరు వేసుకుంటే అక్కడ ఓటు వేయకపోతే అక్కడ మీ ఆస్తులు పోతాయి అంటున్నారు. ఇది తప్పు. ఓటుకు లబ్ధిదారులకి మీ ఆస్తులకు సంబంధం లేదు. ఇక్కడ ఉన్న ఓటర్కి కూడా హైదరాబాద్లో వచ్చే లబ్ధి ఏదైనా ఉంటే హైదరాబాద్ వస్తుంది ఆయనకు. ఎందుకంటే అది లబ్ధి అన్నీ కూడా, బెనిఫిషరీ అన్నీ కూడా ఆధార్ కార్డుతోని ముడిపడి ఉంది, ఓటర్ లిస్టుతో ముడిపడలే. ఓటర్ లిస్టుతో ముడిపడలేదనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓటర్ లిస్టు తయారీ ఏదైతే విధానం ఉంటుందో అది స్టేట్లో ఉన్నటువంటి ఒక సిబ్బంది, ఎలక్షన్ కమిషన్ సిబ్బంది దాన్ని తయారు చేస్తారు. ఆ తయారీ చేసేటటువంటి ప్రభుత్వం వాళ్ళదైతే వీళ్ళ ఏడుపంతా కూడా బీజేపీ ప్రభుత్వం మీదనో ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సంవిధానికమైనటువంటి ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ. వాళ్ళ ప్రక్రియలో పాల్గొంటారు. విదేశీ విద్యను అభ్యసించాలనుకునే పేద విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది నుంచే విదేశీ విద్య పథకాన్ని అమలు చేయనున్నట్లు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకటించారు. ఈ పథకం కేవలం ఎస్సీ విద్యార్థులకే కాకుండా బీపీఎల్ కేటగిరీలోని అన్ని వర్గాల వారికి వర్తించేలా రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. విద్య ద్వారా సామాజిక అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. విదేశీ విద్యా నిధి పథకము గతంలో పేరు మార్చుకోవటం ఇవన్నీ జరిగినాయి. దాని విషయంలో ప్రభుత్వం అర్హత ఉన్నటువంటి అన్ని, నాట్ ఓన్లీ ఎస్సీ ఎస్టీ, బిలో పావర్టీ అయినటువంటి అన్ని వర్గాల ప్రజలకి ఉపయుక్తంగా ఉండే ఒక పాలసీని చేయమని చెప్పారు. అధికారులు ఆ ప్రాసెస్లో ఉన్నారండి. దానివల్ల కొంచెం గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం అది తీసుకొచ్చే విధంగా ఉన్నాం. అంటే ఒక ఈ 2 కుల సామాజిక వర్గాలే కాకుండా బెనిఫిషరీ అంటే బీపీఎల్ ఫ్యామిలీలో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కువ మందికి ఈ ప్రోగ్రాంను విస్తరించే విధంగా మేము ఒక ప్రణాళిక తీసుకొస్తున్నామండి. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి జలాశయం వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో మంత్రి సంధ్యారాణి పాల్గొన్నారు. యోగా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని పిలుపునిచ్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలికి యోగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి సహా పలువురు అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలతో కలిసి మంత్రి వివిధ యోగా ఆసనాలు చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా దోహదపడుతుందని పేర్కొన్నారు. యువత నుంచి వృద్ధుల వరకు అందరూ యోగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఒత్తిడి తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా అవసరమని మంత్రి సంధ్యారాణి తెలిపారు. లాస్ట్ ఇయర్ అయితే వైజాగ్ లో దాదాపు 3 నుంచి 4 లక్షల మంది ఒకే వైజాగ్ దగ్గర కూర్చొని, ఒకే స్థలంలో కూర్చొని చేసింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులకు వెళ్ళింది. మీ అందరికి కూడా తెలుసు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి మన గిరిజన విద్యార్థులు 108 యోగాసనాలు 108 నిమిషాల్లో పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కూడా వెళ్ళారు. ఈ ఆధునిక యుగంలో ప్రతి ఒక్కరు కూడా ఎన్నో స్ట్రెస్లతో, ఎన్నో ఇబ్బందులతో, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఒక పక్క, మన శారీరక ఇబ్బందులు ఇంకో పక్క, ఇన్ని విధాలుగా వెళ్తున్నాం. కాబట్టి చిన్న వయసుల నుంచి బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. కాబట్టి అవి తగ్గించాలి అంటే, మన రాబోయే తరానికి కూడా బీపీలు, షుగర్లు రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా మనందరం ఎర్లీ మార్నింగ్ యోగా ఖచ్చితంగా చేయాలి. ఖమ్మంలో బాలికపై జరిగిన దారుణ ఘటనపై మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏళ్ల బాలికపై తండ్రి వయసున్న వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమన్నారు. బాలిక తీవ్ర భయాందోళనకు గురై పురుష వైద్యులను కూడా దగ్గరకు రానివ్వడం లేదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలిచివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా మంత్రులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారణ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సునీత లక్ష్మారెడ్డి సూచించారు. నిజంగా కూడా చాలా చాలా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్, విషాదమైనటువంటి ఇన్సిడెంట్. మానవతా విలువల్ని మర్చి ఒక 12 ఏళ్ల అమ్మాయి పైన, కూతురి వయసు, మనవరాల వయసులో ఉన్నటువంటి అమ్మాయి పైన అత్యాచారం చేయడం, ఆడుకుంటున్నటువంటి అమ్మాయిని పిలిచి
అత్యాచారం చేసి ఎక్కడ మళ్ళీ తను బయటకు చెప్తుందో అని చెప్పేసి ఆలోచనతో ఎత్తుకొని కింద పడేసినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో కూడా నిజం కూడా సభ్య సమాజం అందరూ కూడా మరి ఈ రోజు దానిపైన సంఘీభావం తెలుపుతుంటే ఈ రోజు మరి ప్రభుత్వానికి మాత్రం కనీసం చలనం లేకుండా పోయింది. ఆ అమ్మాయి ఫస్ట్ హాస్పిటల్ కి పోయి ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పడానికి భయపడి మేనమామను పంపిస్తే మేనమామతో ఈ సంఘటన చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ఇక్కడ డాక్టర్స్ మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మగ వాళ్ళు ఎవరైనా హెచ్ఓడీస్ గాని లేదంటే ఆర్ఎంఓస్ గాని డాక్టర్స్ గాని వస్తే ఆ అమ్మాయి భయభ్రాంతులకు గురవుతుంది. అంటే అంత ఘోరంగా అమ్మాయిని చిన్న అమ్మాయిని మరి చిత్రహింసలు పెట్టినటువంటి ఘటన మనం ఇప్పుడు చూడడం జరుగుతోంది. మరి ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో మరి మహిళలకు రక్షణ కరువైపోయింది. ఇప్పుడు చూస్తా ఉంటే ఈ ఘటనతో మరి ఆడపిల్లల పైన కూడా మరి ఈ ప్రభుత్వం పట్టించుకున్నటువంటి పరిస్థితి కనిపించినట్టు అనిపిస్తలేదు. ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉంటే ఒక్కరు కూడా స్పందిస్తలే. ఆ పక్కనే ఉన్నటువంటి వరంగల్ గాని సంబంధించినటువంటి 2 మహిళా మంత్రులు కూడా కనీసం వచ్చి చూసి వారికి ఏం కావాలి అనేది కూడా అడిగేటువంటి పరిస్థితి లేదు. మరి ఇక్కడ పరిస్థితి చూస్తానంటే అమ్మాయి దాదాపు ఇంకా స్పైన్ దెబ్బతిని నడిచేటువంటి పరిస్థితి లేకుండా ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా చర్యలు తీసుకోవట్లేదు. ఎవరైతే దీనికి కారకుడైనటువంటి వారిపైన కూడా మరి సెక్షన్స్ ఇప్పుడే మనకి చెప్పడం జరిగింది ఏంటంటే పోక్సో కేసు ఫస్ట్ చేసి దాన్ని 8-1 చేసి తర్వాత మళ్ళీ అందరు ప్రశ్నిస్తున్నటువంటి సమయంలో దాన్ని 5-6 కి చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది. నిజంగా ఈ సంఘటన మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఇమీడియట్ గా స్పందించాలి. ప్రభుత్వం అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటారు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నామమాత్రంగా మాట్లాడుతున్నారు, మరి చేతులు దులుపురేటని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇటువంటి పోక్సో కేసెస్ కి సంబంధించి ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి దాన్ని వెంటనే విచారణ చేసి శిక్ష పడేటట్టు చేస్తేనే మళ్ళీ ఇటువంటి పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి వెంటనే ఈ కేసు పైన గతంలో ఒక ఇన్సిడెంట్ పట్టణచర్లో జరిగినప్పుడు మరి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి ఆ ఒక మరి ఇన్సిడెంట్ ని ఛేదించి మరి బాధితులకు శిక్ష పడేటట్టుగా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కూడా దీన్ని మరి ప్రభుత్వం స్పందించాలా, ఇమీడియట్ గా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరిపి మరి ఎవరైతే దీనికి కారణమైనటువంటి వారిని కఠినాతి కఠినంగా శిక్షిస్తేనే ఇవి మళ్ళీ తిరిగి పునరావృతం కాకుండా ఉంటుందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛాయుత పారదర్శకత ఎన్నికలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అలాంటి ఎన్నికలను నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ పై ఉంటుందని గుర్తు చేశారు. కేవలం ఒక ప్రైవేట్ ఫిర్యాదుకు సంబంధించిన కోర్టు నోటీసును అఫిడవిట్ లో ప్రస్తావించలేదనే కారణంతో నామినేషన్ తిరస్కరించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఈ నిర్ణయం ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు పెంచేలా ఉందని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నాలు సరికాదన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, నిక్షిప్తపాత ధోరణి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని జగదీశ్వరరావు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎలక్షన్స్ అనేది చాలా ముఖ్యమైనది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ప్రజలు ఎన్నుకోబడుతున్న ఎలక్షన్స్లో పారదర్శకత, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలి. అందుకే భారతదేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 తీసుకురావడమే కాకుండా ఆర్టికల్ 324లో ప్రత్యేకమైన ఎలక్షన్ కమిషన్ కోసం పవర్స్ని చేర్చడం జరిగింది. ఈరోజు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీ మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ నామినేషన్ వేస్తే బీజేపీ వాళ్ళు ఏ విధంగా కుట్ర పన్ని నామినేషన్ తిరస్కరించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మీనాక్షి నటరాజన్ గారిని ఏదో ఒక కేసులో తెలంగాణలో ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాంట్లో పార్టీ చేసి కోర్టు నుండి కేవలం ఒక నోటీస్, దాంట్లో కోర్టు ఎలాంటి కాగ్నిజెన్స్ తీసుకోకుండా ఇంకా ఎస్ఆర్ స్టేజుల్ని ఉన్న కేసుని ఇంకా ఎస్ఆర్ నెంబర్ కాలేదు, సిసి నంబర్ కాలేదు, ఎదుటి వాళ్ళు కంప్లైంట్ చేసినారు కాబట్టి వారు కేవలం నోటీస్ ఇచ్చినారు.
ఆ నోటీస్ని 26 అంటే ఎలక్షన్ అఫిడేవిట్లో చేర్చలేదనే ఒక నెపం నెట్టి ఇవాళ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి రాజ్యాంగానికి విరుద్ధంగా ఇలా రిటర్నింగ్ ఆఫీసర్ వివరించి ఆ అభ్యర్థిని తిరస్కరించడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఆర్ఓ గారికి ఎలాంటి హక్కు లేదు తిరస్కరించడానికి. ఆ కేసులో కాగ్నిజెన్స్ లేనప్పుడు, ఆ కేసులో శిక్ష పడనప్పుడు ఇవాళ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్లో సెక్షన్ 8 క్లియర్గా చెప్తుంది, శిక్ష పడ్డట్టయితే, కాగ్నిజెన్స్ ఉన్నట్టయితే, చార్జెస్ ఫ్రేమ్ అయితే అవన్నీ కూడా చేర్చాలి. కానీ ఇక్కడ మీనాక్షి నటరాజన్ గారి పైన ఎలాంటి కేసు లేదు. ఒక ఇన్ఫర్మేషన్ అడిగి ఖమ్మంలో దాడికి గురై తీవ్ర గాయాలతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరామర్శించారు. బాధితురాల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. భవనంపై నుంచి తోసేయడంతో బాలిక వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయని, శరీరంలోని పలు ఎముకలు విరిగిపోయాయని వైద్యులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాధితురాలికి ప్రభుత్వం తరపున అత్యుత్తమ వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. చికిత్స కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. బాలిక పూర్తిగా కోలుకునేందుకు 3 నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. బాధితురాలకు అన్ని విధాలా అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం అత్యంత సీరియస్ గా వ్యవహరిస్తోందని మంత్రి పేర్కొన్నారు. ఒక మానవ మృగం లాంటి ఒక మనిషి చేసినటువంటి దురాఘాతం. ఆయన చేసిన చర్య చాలా దుర్మార్గమైన చర్యతోటి పాటు పాపని కూడా ఈ రకంగా ఒక భవనం మీద నుంచి కింద పడేయటం మూలన అనేక రకమైన ఫ్రాక్చర్స్ జరిగినాయి. చేతులు కానీ, రిప్స్ కానీ, ఎన్నుపూస కూడా దెబ్బతిందని చెప్పి డైరెక్టర్ గారు అట్మోస్ట్ ఎంత వీలైతే అంత మంచి వైద్యాన్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు వాళ్ళ పేరెంట్స్కి కూడా కావాల్సినటువంటి సౌకర్యాలతో పాటు డైరెక్టర్ గారు కూడా ఆ కుటుంబానికి ఏం కావాలి ఏంటి, వైద్యం ఎంత పెద్ద మొత్తంలో ఖర్చు అయినా కూడా ఆ పాపను రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ టైం తీసుకుంటుంది. ఎన్నుపూస దెబ్బతిన్నది కాబట్టి 2-3 నెలల దాకా కూడా సమయం తీసుకునే అవకాశం ఉంది. దాన్ని బట్టి వైద్యం మాత్రం ఎంత వీలైతే అంత మంచిగా డైరెక్టర్ గారు అందరినీ స్పెషలిస్టులతోటి వైద్యం జరుగుతూ ఉంది. భగవంతుడి దయ వల్ల ఆ పాప కోలుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ అభివృద్ధి అంశాలపై ఢిల్లీలో కీలక చర్చలు. కేంద్ర రాష్ట్రాల సమన్వయంపై దృష్టి సారించిన నీతి ఆయోగ్ అభివృద్ధి కార్యాచరణకు మార్గదర్శక నిర్ణయాలపై చర్చలు. డిఎస్సీలో భారీ కుంభకోణం జరిగిందన్న వైఎస్ జగన్. నియామక ప్రక్రియపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్. స్పోర్ట్స్ కోటాలో అక్రమాలకు పాల్పడి తమ వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపణ. చంద్రబాబు, లోకేష్ ల ముద్దాయిలు కాబట్టి న్యాయం జరగదని వ్యాఖ్య. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న హరీష్ రావు. మహిళలు, చిన్నారుల భద్రతపై ప్రభుత్వం విఫలమైందన్న విమర్శ. నేరాల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న హరీష్. పోక్సో కేసులు పెరుగుతున్నా చర్యలు లేవన్న ఆందోళన. ఎస్సీలతో పాటు బీపీఎల్ పరిధిలోని అన్ని వర్గాలకు అవకాశం. గత ప్రభుత్వం కంటే ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తామన్న మంత్రి డోలా. ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు, హాస్టళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటు. రాజకీయ లబ్ధి కోసం ఎస్ఐఆర్ అంశాన్ని ఇతర పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయన్న రామచంద్రరావు. ఓటర్లు తమ నియోజకవర్గాల్లోనే ఓటు వేసేలా చూడటమే దీని లక్ష్యమని వెల్లడి. తెలంగాణలో బీజేపీ ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతోందని వ్యాఖ్యలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి G3 మీడియా.